కాంగ్రెస్ లీడరు జగ్గారెడ్డి సారు ప్యాంటు టీషర్ట్ వేసుకునే కామధేను ఉన్నట్టున్నాడు కదా. కామధేను అంటే ఏందో అనుకునేరు గిట్ట. మన పురాణాల ప్రకారంగా కోరిన కోరికలు తీర్చి అడిగిందిచ్చే పవిత్రమైన ఆవన్నట్టు. అగో సేమ్ జగ్గారెడ్డి సారు కూడా ఆపతులున్నాం సారు అని తలుపు తడితే అయిపోయిగా అడిగింది లేదనుకుంటా ఇచ్చేస్తాడు. శిబిచక్రవర్తి గురించి కథలలో చదువుకున్నాం కానీ ఎట్లుంటుందో మన కాలపోలు ఎవ్వరు చూలే. కానీ సంగారెడ్డి వై జగ్గారెడ్డి సార్ని చూస్తే పావురం వచ్చి అడిగితే తొడగోసి మాంసం ఇచ్చిన శిబిచక్రవర్తిని చూసిన ఫీలింగ్ ఏవో వస్తుంది. అరే లేకుంటేంది నెల కింద సదాశివపేట కాడుండే ఆమెని అనే నిరుపేద మహిళకు క్యాన్సర్ వచ్చిందని తెలియంగానే సారు అడ్రస్ తెలుసుకొని మరి వాళ్ళ ఇంటికి పోయి 10 లక్షల చేతులు పెట్టి వచ్చిండు. దేవుడే జగ్గారెడ్డి సార్ రూపంలో వచ్చి నాకు ఇంత సాయం చేసిండని ఆమె కన్నీళ్లు పెట్టింది. ఇక ఇప్పుడు మళ్ళీ సంగారెడ్డిలనే సోమేశ్వర వాడాలుండే రాణి అనేటి ఆమెకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చిందని తెలియగానే దవాఖానలో ఆపరేషన్ చేయించుకో తల్లి అని 4 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పోయి చేతిలో పెట్టి వచ్చిండు సారు. ఏంది జగ్గారెడ్డి సార్ ఏ ట్రస్ట్ వాళ్ళు 1000 కోట్లు ఉన్నోళ్ళు కూడా చెయ్యని పని మీరు చేస్తున్నారు అంటే క్యాన్సర్ బీమార్ అనేది ఎవ్వరికి రావద్దు. అది వస్తే మాత్రం ట్రీట్మెంట్ చేయించుకునే పైసలు లేక చాలా మంది నడిమిట్లనే రాలిపోతున్నారు. అప్పులు చేసి ఆస్తులు అమ్ముకొని దిక్కు మొక్కు లేకుండా అవుతారు. అందుకే నా నియోజకవర్గంలో నిరుపేద క్యాన్సర్ పేషెంట్లకు నా తరపున ఏదైనా చేయాలని అనుకుంటున్నా. నా శక్తి ఉన్నంత వరకు చేతనైన సాయం చేస్తా అని చెప్తున్నాడు. రొమ్ము క్యాన్సర్ సంబంధించిన 3.5 లక్షలు 50,000 ఖర్చుల కింద 4 లక్షల రూపాయలు వాళ్ళకు అరేంజ్ చేసి ఇప్పుడే ఆ రానికి అలా కొడుకు అప్పచెప్పడం జరిగింది. నా నియోజకవర్గంలో ఆర్థిక ఇబ్బందులున్న ఎవరికైనా అనుకోని క్యాన్సర్ పేషెంట్ వస్తే క్యాన్సర్ ప్రయారిటీగా మన మధ్యలో కూడా ఒకరు అడిగితే కూడా హాస్పిటల్ 10 lakhs ఇచ్చినాం. వీళ్ళు ఒక 3.5 లక్షలు అడిగిన 4 లక్షలు ఇచ్చి ఇవ్వడం జరిగింది. భజన పాటకు ఎంత మంచిగా తబల కొడుతున్నాడో చూస్తురా సారు. రాజకీయాలలో స్టేట్మెంట్లు, పబ్లిక్ సాయాలు, రామభక్తునిగా భజనలు, జాతరోలే పండుగ సంబరాలు. ఏది చేసినా జగ్గారెడ్డి సార్ తర్వాతనే ఎవరైనా అన్నట్టు చేస్తుంటాడు పో.